పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ వారి సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేసిందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ వైకుంఠపురంలో ఆయన బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ కు విచ్చేసిన నారాయణకు స్థానికులు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లిన ఆయన ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ లక్ష్యాన్ని వివరించి టీడీపీ మేనిఫెస్టోను వారికి తెలియజేశారు. తమ ఇళ్ల వద్దకు విచ్చేసిన మాజీ మంత్రి పొంగూరు నారాయణను ప్రజలు ఎంతో ప్రేమగా పలకరించి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా నెల్లూరులోని పలు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో పర్యటించినప్పుడు వారి బాధలు వర్ణాతీతంగా ఉన్నాయని తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, సమస్త జీవులపై కరుణ కలిగిన యేసు ప్రభువు జీవన శైలిని, బోధనలను పాటించటమే క్రిస్మస్ పండుగకు అసలైన అర్థమని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు సంతపేటలోని సెయింట్ జోసెఫ్ చర్చిని క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సతీమణి రమాదేవి సందర్శించారు. వారికి చర్చి ఫాస్టర్లు, నిర్వాహకులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నెల్లూరులో 130వ బూతులో ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి పోయి వాళ్ళకి భవిష్యత్ గ్యారంటీలో ఉండే వాటిని వివరించడం జరుగుతుంది. అయితే ఈ కాలనీలో దాదాపు 300 ఇళ్ళు ఎస్టీ హౌసెస్ ఉన్నాయి. 300 ఇళ్ళు ఈ కాలనీలో 300 ఇళ్ళు, ఎక్కువగా దీన్ని ఎస్టీ కాలనీ అంటారు. వాళ్ళకి గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు దాదాపు 16 పథకాలు ఇచ్చాం. 16 అవన్నీ ప్రభుత్వం చేయలే, వదిలేసింది. ఎస్టీలు అంటే ఎస్టీలని నేను కించపరిచి మాట్లాడటం కాదు, మొదటి నుంచి వాళ్ళలో ఎక్కువగా చదువుకున్న వాళ్ళు తక్కువ. అందుకని ఆ రోజు అంబేద్కర్ ఎస్సీలకి ఎస్టీలకి ప్రత్యేకంగా రిజర్వేషన్ పెట్టారు. ఆ మహానుభావుడు పెట్టబట్టే ఎంతోమంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, అనేక మంది ఆఫీసర్లు అయ్యారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్ కావచ్చు, ఉద్యోగాల రిజర్వేషన్ కావచ్చు, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరు కూడా భారతదేశంలో అంబేద్కర్ ఆ రోజు రచించిన దాన్ని ఎవరు డివియేట్ కాలేరు. కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీలు ముందుకు కొంత వచ్చారు. దాదాపు 21% వాళ్ళు ఈరోజు రిజర్వేషన్స్ ఉన్నాయి. 21% గవర్నమెంట్ ఉద్యోగాల్లో 21% వాళ్ళు చేరుతున్నారంటే ఆ రోజు అంబేద్కర్ మహానుభావుడు చేసిన రిజర్వేషన్. అందువల్ల ఆ అణగారిన వాళ్ళు ఈరోజు ఎంతో అభివృద్ధి చెందారు, డెవలప్ అయ్యారు. అయినా కొన్ని దగ్గరలో, కొన్ని కాలనీస్లో ఇంకా ఆ ఎస్టీ కాలనీ అనేది పోవాలి. ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ అనే పదాలు పోవాలి. అవి పోవాలంటే వీళ్ళు ఇంకా కొంత ఎడ్యుకేట్ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా కొంత సపోర్ట్ ప్రభుత్వం నుంచి రావాలి. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఆ ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే పర్టికులర్గా ఈ కాలనీలో ఎస్టీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వాళ్ళకి చేయాల్సిన పథకాలు చేసి వాళ్ళు ముందడుగేసేటట్టుగా, వాళ్ళు డెవలప్ అయ్యేటట్టుగా, వాళ్ళ పిల్లలు అభివృద్ధి అయ్యేటట్టుగా ఖచ్చితంగా చేస్తుంది. నేను నెల్లూరు సిటీ వరకు ఖచ్చితంగా ఎక్కడైతే ఎస్టీ కాలనీస్ ఉన్నాయో ప్రత్యేకంగా, ఇంకా ఎస్టీ కాలనీస్ అనటం కూడా నాకు ఇష్టం ఉండదు, కానీ ఆ ఏరియాస్ చెప్పక తప్పదు. కాబట్టి 53వ డివిజన్లో ఎక్కువగా ఉన్నారు, ప్లస్ ఈ డివిజన్లో ఈ బూత్లో ఉండారు, అట్టా 4-5 డివిజన్లో ఉండారు. వాళ్ళందరినీ కూడా నేను కలుస్తున్నాను 1 to 1. ఎందుకంటే ఇప్పుడే ఇక్కడ ఒక దగ్గర ఒక అతన్ని కలిశాను, అతని ఇల్లు చూశాను. అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు పథకంలో ఇచ్చిన ఇల్లు. అది యాక్చువల్గా చాలా డ్యామేజ్ అయింది, కానీ అతను చేసుకునే స్థితిలో లేరు. అట్లాంటి వాళ్ళకి ఆ ఇంటి రిపేర్లకు వాటికి కొంత అమౌంట్ ఇవ్వాలా. గత ప్రభుత్వం అయితే, తెలుగుదేశం ప్రభుత్వం అయితే 10,000 ఇచ్చాం. ఎన్టీ రామారావు గారు కట్టిన హౌసులు ఏవైతే డ్యామేజ్ అయినాయో అవన్నీ రిపేర్ చేసుకోవడానికి 10,000 లెక్కన ఇవ్వటం జరిగింది. అలాంటి సహాయాలు కొన్ని చేయాలా. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వీళ్ళు ఎవరైతే ఎస్టీలు ఉన్నారో
వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి, వాళ్ళ పిల్లల యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా అన్ని విధాలా చేదోడుగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది.